ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా పటాపంచలైపోయి రెండు రాష్ట్రాలు చక్కగా ఒక ఐడెంటిటీ తోటి ఉన్నాయి. ఇప్పుడు ఒక రాజకీయపరమైనటువంటి సంక్లిష్ట స్థితిలో ఉన్నాం మనం. ఓ పక్కనేమో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామైనటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఘర్షణ వాతావరణాలకు ఆస్కారం ఉందా? రాజకీయపరమైనటువంటి ఘర్షణ వాతావరణానికి ఆస్కారం ఉందా? ఇది ప్రధానమైన అంశం. నమస్తే అండి. అట్లాగే ముందుగా నేను గతంలో కూడా షోలో చెప్పినట్టుగా రాజ్ న్యూస్కి ప్రత్యేకంగా, అట్లాగే మీకు కొల్లి అరవింద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్. ఎందుకంటే ఈరోజు ఇది మేధావి వర్గం కావచ్చు, ప్రజల మధ్య చర్చ జరగాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే విభజన జరిగిపోయిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలో అమలు కాకుండా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటనే దాని మీద వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ రెండు రాష్ట్రాల్లో ప్రజలకు ఏమాత్రం అవగాహన ఉంది అని అంటే ఒక విధంగా చాలా తక్కువ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. నాకు మీరు అన్నట్టుగా ఇంట్రడక్షన్లో చెప్పారు, ఒక రాజకీయ అంశంగా, రాజకీయ నినాదంగా మారిపోయి ఏదో పేదరికాలను నిర్మూలించేస్తాం, అవినీతిని తొలగించేస్తాం అనే ఒక రాజకీయ నినాదాలు చెప్పినట్టుగా. రాజకీయ నినాదం అని చెప్పింది ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత, ఘర్షణ కూడా రాజకీయ నినాదంగా. అదే ఇక్కడ ఈ సమస్యల కేసీఆర్కి ఎన్నికల్లో ఉపయోగపడటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఘర్షణ వాతావరణం అంటే ఇవి కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా ఎన్నికలప్పుడు మాట్లాడేటువంటి రాజకీయ అంశాలుగా మారిపోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని ఈరోజు ఒక టీవీ ఛానల్గా మీరు ఒక జర్నలిస్ట్గా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే మీరు చెప్పినట్టుగా దీంట్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే నేను గమనించింది నిధులు, నీళ్లు, నియామకాలు ఏదైతే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయినటువంటి అంశాలు ఉన్నాయో, అందులో బ్యాక్ బోన్ అనేటువంటి అంశాలు ఉన్నాయో, ఇందులో తీసుకున్నట్టయితే సరే నియామకాలు అనేటువంటి ఒక విషయం కూడా కొంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత ఇక తెలంగాణలో వచ్చిన ప్రభుత్వాలు ఎంత మేరకు నియామకాలు చేస్తాయి, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాయి అనే విషయం పక్కకు పెడితే మిగిలిన రెండు అంశాలు ఈరోజు ప్రధానంగా ఇంకా పరిష్కారం అయినా లేదని చూడాలి. నీళ్లు, నిధులు, ఈ రెండు విషయాలు తీసుకున్నట్టయితే నిధులకు సంబంధించి ఈ ఆర్టికల్ ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 9, 10 రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే ఈ రోజుకి రెండు రాష్ట్రాల మధ్య అనేక సంస్థలు, కొన్ని వందల సంస్థలు ఇంకా ఆస్తుల పంపకాలు జరగాల్సినటువంటిది. దాని విలువ లెక్కేసినట్టయితే ఇటీవల నేను గమనించింది సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ దానికి సంబంధించి ఈరోజు కూడా డిస్ప్యూట్లో ఉన్నాయి. అంటే ఇంతవరకు విభజన ప్రాపర్గా జరగలేదు. దీని మీద అనేక సార్లు కేంద్రం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేయటం, స్టాండింగ్ కమిటీ సమావేశాలు పెట్టడం, దీనికి ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరవటం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఈరోజు కూడా మన ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, దీనికి సంబంధించిన విభజన ఏది జరగలేదు. ముఖ్యంగా విద్యుత్ బకాయిలకు సంబంధించి మాకు దాదాపు 3,440 కోట్ల రూపాయల డబ్బులు బకాయి అయింది తెలంగాణ నుంచి అని చెప్పి ఆంధ్ర అధికారులు మాట్లాడతారు. మరి అది పోనే మాకింకా 12,600 కోట్ల రూపాయలు మాకు తెలంగాణకు డబ్బులు రావాలని చెప్పి ఇవాళ తెలంగాణ అధికారులు. ఇట్లా ఈ సమస్యలన్నీ కూడా అధికారుల మధ్య చర్చలతో అయ్యేది కాదు. మరి రాజకీయ పార్టీలకు సంబంధించి ఏమైపోయిందంటే ఎక్కడన్నా కొద్దిపాటి సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకుందాం ప్రయత్నం చేస్తే దీనిపైన ప్రతిపక్షాలు మనకి ఏ రకమైనటువంటి ఆరోపణలు, ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ సమక్షంలో, అధికారుల సమక్షంలో ఏం జరిగిందో పక్కకు పెడితే దాని తర్వాత అది రాజకీయమైనటువంటి విమర్శ, ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారనేటువంటిది. ఇది ఒక ప్రధానమైనటువంటి ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్యమంత్రి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారు మొన్న తిరుపతిలో మాట్లాడినటువంటి విషయంగా తీసుకున్నట్టయితే రెండు విషయాలు గమనించాలి. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చినప్పుడు, అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో కంటే భిన్నంగా, కేసీఆర్ కంటే భిన్నంగా ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసి రాష్ట్ర సమస్యలన్నింటినీ ఆయన ముందు నుంచి పరిష్కారం తీసుకు ప్రయత్నం చేయడం ఒకటి కావచ్చు. రెండోది, పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడితే మేము కోఆర్డినేట్ చేసి పనిచేస్తున్నటువంటి ఒక ప్రకటన అయితే ఖచ్చితంగా స్వాగతించదగినటువంటి పరిణామం. దీన్ని ప్రాక్టికల్గా వీళ్ళు అన్నమాట ప్రకారంగా కొంచెం ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.